బెజవాడ రౌడీయిజాన్ని నిరోధించడంలో మొట్టమొదటి పాత్ర వ్యాస్, ఆ తర్వాత కాలంలో డిటి నాయక్, ఆ తర్వాత కాలంలో సురేంద్రబాబు, చిట్ట చివరి అధికారి ఏబి వెంకటేశ్వరరావు. నేను అది ఇంతకుముందు కూడా ప్రస్తావించా. ఏబి వెంకటేశ్వరరావు గారు కమిషనర్గా ఉన్నప్పుడే రౌడీయిజానికి సంబంధించిన తుది అంకం ముగిసింది. పర్ఫెక్ట్గా అగ్రనేతలకు సంబంధించిన అనుచరులైనా సరే బొక్కలో తోయబట్టినే రౌడీలు భయపడ్డారు, రౌడీ నాయకులు భయపడ్డారు. అలాంటి స్థాయి జరిగింది. అందుకని ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి నాకైతే నెగిటివ్ లేదు. నేను మొదటి నుంచి అది చెప్తూనే వచ్చా. దాని మీద విమర్శించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఆయనకి పదవీ కాలం ఇన్ని రోజులు ఆపడం తప్పనినే చెప్తూ వచ్చాను. నేను సస్పెండ్ చేయడం తప్పని చెప్తూనే వచ్చాను. ఆయన తాజాగా మొన్న కూడా వీడియో పోస్ట్ చేశాను. ఆయనకి ఇచ్చి వీడ్కోలు పలకడం కరెక్ట్ అని. పదవి ఇచ్చారు, నిన్న సాయంత్రానికి వీడ్కోలు పలికారు. అది ఒక ఎత్తు అయితే, ఈ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నాకు 2 ఏళ్ల తర్వాత పోస్టింగ్ లభించింది, ఇదే రోజు నా పదవి విరమణ కూడా, కారణాలు ఏమైనప్పటికీ అంతా మంచి జరిగింది, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయను, ప్రభుత్వం పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడంతో విధుల్లో చేరాను, ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న మిత్రులకి శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను, కుటుంబ సభ్యులకు మిత్రులకు దేశ విదేశాల్లో ఉన్న శ్రేయోభిలాషులకు కృతజ్ఞుడిని అని వ్యాఖ్యానించారు. ఆత్మసంతృప్తితోనే పదవీ విరమణ చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అదే సమయంలో మధ్యాహ్నం విధుల్లో చేరి సాయంత్రం ఉద్యోగ విరమణ చేసిన ఏబి వెంకటేశ్వరరావుకి అధికారులు శ్రేయోభిలాషులు ఘనంగా వీడ్కోలు పలికిన తర్వాత ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అణచివేతను ఎదుర్కోవడమే వృత్తిధర్మంగా పనిచేశాను, ఐపీఎస్ అధికారిగా అధర్మాన్ని అన్యాయాన్ని అణచివేతను ఎదుర్కోవడమే వృత్తిధర్మంగా పనిచేశాను, నేను అన్యాయాన్ని ఎదుర్కొన్నంత తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు, పూర్తి సంతృప్తితో పదవి విరమణ చేస్తున్నా, సర్వీస్లో నీతి నిజాయితీతో వ్యవహరించాను, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాను, నేను ఎదుర్కొన్న సవాళ్లు కష్టాలు చూసిన అభిమానులు ఉద్వేగంతో ఏడ్చారు, నేను పాటించే నిజాయితీ ధర్మం పోరాటమే నన్ను కాపాడే, జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటాను, శేష జీవితంలోనూ అన్యాయాన్ని అణచివేతను ఎదిరిస్తాను, నాకు ఆప్తులుగా ఉన్న వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అని తెలిపారు. అంటే ఆయన ఇంకా పోలీసింగ్ చేయాలి అంటే ఏదైనా పదవి కావాలి. మేబీ రేపు ఏమన్నా పదవి ఆశిస్తున్నారు. చంద్రబాబు గారు రేపు అధికారంలోకి వస్తే ఆయనకి హోంశాఖ సలహాదారు లాంటి పదవి ఇచ్చి, క్రిందటిసారి చినరాజప్పని ఈయన నడిపించారన్నటువంటి ప్రచారం ఉంది, ఇప్పుడు కూడా అలాంటి పాత్ర ఇస్తారా చూడాలి.